So Mr. Nitin is here to share his happy experience with us in Hiwaga, Hyderabad. So Mr. Nitin, I wanted to hear your happiness and your happy experience in Hyderabad, Hiwaga. So how did you actually see Hiwaga is known for salon services, clinical treatments like skin, hair and all. Yeah. So మీరు hair transplantation చేయించుకున్నారు అని విన్నాను. So how did you know about that and how did you approach Hiwaga and how did the journey go on? Yeah, actually it's all thanks to my mom. Basically she was searching around on YouTube and Instagram randomly. సో ఏమైందంటే ఒక రోజు యూట్యూబ్లో చూసారంట ఆవిడ హివాగాది హివాగా హైదరాబాద్ గురించి చూశాను. అదేంటి ఒకసారి వెళ్ళొద్దాం భద్రా, మనం వెళ్ళి మాట్లాడేసి వద్దామా. అదేంటి ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ అ బిట్ స్కెప్టికల్ అనమాట. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఐడియా. సరే ఒకసారి వెళ్దాం, మా అమ్మ చెప్తుంది, సరే వెళ్ళి ఒకసారి చూసి మాట్లాడేసి వద్దాంలే అని చెప్పి ఇంకా వచ్చాము. వచ్చిన తర్వాత ఆఫ్టర్ స్పీకింగ్ టు యువర్ పీపుల్ అండ్ ఆల్ ఐ గాట్ టు నో దట్ దేర్ ఈజ్ హోప్. చేయించుకుంటే నాకు బాగుంటుంది అని అయితే నాకు అర్థమైంది. దెన్ అదేంటి అంటే ఏం చేయించుకోవాలి అనే తపనలో పడ్డాం అనమాట. అంటే అదేంటి కొన్ని ట్రైకో అని చెప్పి కొన్ని ఉన్నాయి, లేదా పిఆర్పి సెషన్స్ అని చెప్పి ఉన్నాయి. ఏం చేయించుకోవాలి అంటుంటే అదేంటి వన్ ఆఫ్ యూ మెంబర్స్ సజెస్టెడ్ అదేంటి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది మా దగ్గర అని. మేము అది విన్నప్పుడు వీఆర్ లైక్ అచ్చా ఓకే, సో దిస్ ఈస్ అ స్టెప్ అప్ ఫర్ వాట్ వీఆర్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ అన్నట్టు. దెన్ వీ రీసెర్చ్డ్ అబౌట్ బిట్. నేను అదేంటి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ చేశాను, నాకున్న డౌట్స్ అన్నీ అడిగేశాను, నేను వాళ్ళ బుర్ర తినేసా. లాస్ట్కి ఐ వాజ్ హోప్ఫుల్ అనమాట, సరే చేసుకుందాము అని చెప్పి. అండ్ ఐమ్ ఆల్సో ప్రౌడ్ దట్ ఐఎమ్ ద ఫస్ట్ హెచ్టీ కస్టమర్ ఫర్ హివాగా హైదరాబాద్. So that was a nice thing for me as well. And I actually helped a couple of other people. అదేంటి నాకు కాల్స్ వచ్చేవి, అదేంటి హివాగా హైదరాబాద్ పీపుల్ నాకు కాల్ చేసేవాళ్ళు, సేయింగ్ దట్ సార్ ఒకసారి మీరు మాట్లాడతారా, ఒకసారి వాళ్ళని కన్విన్స్ చేస్తారా. సో ఐ థింక్ ఐవ్ స్పోక్ టు అరౌండ్ 4 to 5 పీపుల్. అందులో నేను ఎంత అయితే బుర్ర తిన్నానో నా బుర్ర తిన్న వాళ్ళు కూడా అంతే ఉన్నారు. బట్ దాట్ వాజ్ ఓకే ఫర్ మీ బికాస్ డౌట్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి. Skin treatment, yeah, or something heavy. It is a surgery. It is a surgery. So they had ample amount of questions. Yes. And I was very much open, honest about it అనమాట. నేను అదే చెప్పా, మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా నాకు కాల్ చేయండి, ఐ టాక్ టు యూ అని చెప్పి. ఎందుకంటే అదేంటి నేను చేయించుకున్నప్పుడు దెర్ వాజ్ నో రెఫరెన్స్ పాయింట్ ఫర్ మీ. సో నేను మీరందరూ చెప్పింది, నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకుంది, దాన్ని బట్టి నేను నా ఓన్ డెసిషన్కి వచ్చి నేను తీసుకున్నా. సో నాకు ఇవన్నీ ఇప్పుడు వేరే వాళ్ళకి నేను అనేది ఒక రెఫరెన్స్ పాయింట్ అయిపోయా. సో ఐమ్ టాకింగ్ టు పీపుల్ అబౌట్ ఇట్. అంటే ఇట్ యూస్ టు బి అ టాబూ సబ్జెక్ట్, లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించావా అంటే ఇట్ యూస్ టు బి సంథింగ్ లైక్ ఇలా ఎందుకు చేయించారు, అలా ఎందుకు చేయించారు. బట్ థింగ్స్ ఆర్ చేంజింగ్ నౌ. ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ అబౌట్ ఇట్ అనమాట. ఎవరన్నా వచ్చి అడిగారు అంటే సో మెనీ పీపుల్ నోటీస్డ్ ద చేంజ్. సమ్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్సో నోటీస్డ్. వాళ్ళకి నేను స్టార్టింగ్ చెప్పుకోలేదు, నేను తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు, ఏంట్రా నువ్వు జుట్టు పెంచావా, అవునరా బాబు జుట్టు పెంచట్లే. తర్వాత వాళ్ళు అడిగారు ఏం చేయించుకున్నావా ఏంటి అని. అవును చేయించుకున్నాను, హివాగా హైదరాబాద్లో చేయించాను నేను. నేను ఫైనల్గా చెప్తున్నాను అనమాట. ఇఫ్ దే ఆర్ వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు అడిగితే నేను చెప్తున్నాను అనమాట. ఇలా లేదు అంటే కనుక నేను ట్రీట్మెంట్స్కి ఇట్లా వెళ్తున్నాను, హివాగాకి వెళ్తున్నాను హైదరాబాద్ బ్రాంచ్కి అని చెప్పి వాళ్ళకి చెప్పుకున్నాను. 2-3 వచ్చినట్టు కూడా ఉన్నారు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ ఆల్ అండ్ ఆల్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐవ్ టేకెన్ దిస్ డెసిషన్. ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్. యా ఆఫ్ కోర్స్. అంటే అదేంటి అసలు నన్ను షంటేసింది మా అమ్మ, ఏంటి వెళ్ళాల్సిందే, నువ్వు ఏం చేస్తావు నాకు అనవసరం అని చెప్పి. నేనేమో స్కెప్టికల్ అనమాట, ఎందుకంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సర్లే ఏదైతే ఏమి లే అన్నట్టు నేను అలా ఉండిపోయా. కానీ ఎప్పుడైతే నేను రిజల్ట్ చూసానో థింగ్స్ చేంజ్డ్, లైక్ అదేంటి పీపుల్ అరౌండ్ మీ చేంజ్డ్, ద వే పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ చేంజ్డ్. సో అన్నీ మారినాయి. సో ఆల్ అండ్ ఆల్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ టు మీ. Yeah, and I'm stressing this again. I'm very proud that I'm the first customer for HT in Hyderabad Hiwaga. Thank you. And yeah. Meek proud. I'm feeling so proud listening all this from you. And the way the people have taken care of me here, that is unmatched as well. I think I've gotten something like a concierge service from a 7-star hotel or something like that. So I felt very happy and I felt very safe. ఎందుకంటే లైక్ వి టాక్డ్ అబౌట్ ఇట్ ఈస్ అ సర్జరీ. సో ఐ థింక్ ఐవ్ బిన్ అండర్ ద నైఫ్ ఫర్ మోర్ దెన్ 5 or 6 hours.
సో హాఫ్ ద టైమ్ ఐ డింట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఎనస్థీషియస్ అండ్ ఆల్. సో దేంటి ఒక్కసారి మాత్రం సడన్గా మేలుకు వచ్చింది, చూసుకోగానే కాస్త భయం వేసింది, అరే ఏమవుతుందిరా బాబు అనుకున్నా. తర్వాత వదిలే అని చెప్పి మళ్ళీ ఇంకా నేను అలానే పొడుగుని పోయా. అండ్ ద డాక్టర్స్ వర్ వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ చిల్ అనమాట. అంటే ఏదో ఇంకా నేను వచ్చాను, నేను పని చేసుకొని వెళ్ళిపోతాను అన్నట్టు కాకుండా దే మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. సో దాట్ హెల్ప్డ్ అ లాట్. ఎందుకంటే అందరు చుట్టూ 4-5 ఉన్నారు, నాకు ఒకళ్ళేమో కత్త వస్తాడు, ఒకడేమో దేంటేదో దీంతో వస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళందరూ సో కామెడీగా మాట్లాడుకుంటూ జోక్ చేసుకుంటూ, సో అదేంటి ఓవరాల్గా ఐ హ్యాడ్ అ రిలాక్స్డ్ టైమ్. యా. అండ్ ఈవెన్ మై పేరెంట్స్ వర్ ఆల్సో కన్సర్న్ అనమాట. వాళ్ళకి కొత్త, నాకు కొత్త. ఇంకా మా నాన్న అయితే అసలు నేను ఎక్కడికి పోను అని చెప్పి ఇక్కడ కూర్చుంటాను. నాన్న అలా కాదు, నువ్వు ఎంతసేపు అని కూర్చుంటావు, బయటికి వెళ్ళేసినట్టు తీరు. అదేంటి ఆయన అమ్మ నాన్న ఇద్దరు బాగా టెన్షన్ పడిపోయారు. అమ్మకైతే ఒక ధైర్యం ఉందనమాట, నేను చెప్పాను, నేను తీసుకొస్తున్నాను అది, ప్లస్ అట్ ద సేమ్ టైం అదే భయం కూడా ఉంది, నేనే చెప్పాను, నేనే తీసుకొచ్చాను. సో యా అంటే నాకంటే ఎక్కువ మై మామ్ ఈజ్ హ్యాపీ రైట్ నౌ. సో దట్స్ ఆల్సో బిగ్ థింగ్ ఫర్ మీ. Yeah, very true. Yeah. So nice and Yeah. so nice, so happy to talk with you. Thank you. Your wonderful feedback. Thank you so much.